మామా రోడ్డు మధ్యలో తెల్ల తెల్ల గీతలు వచ్చినాయి, ఏంది అవి? గ్యాప్ ఇచ్చినది అదేనా? అదే మామా. చెంగాలమ్మ తల్లి నూటకు తండాలమ్మా. అన్నా ఏం కోయినవ్యా? ఎర్ర చందనం. మామా అప్పుడు నేను పుష్ప నువ్వే కేసవా. అయ్యో చల్లగా పొలాల మధ్యలో పచ్చని పొలాలు కదా ఇవి. ఎండిన పొలాలలో ప్రశాంతంగా తింటా ఉన్నాను. నీకు 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 టోల్ పెట్టేస్తున్నదే. దాంట్లో ఎమ్మెల్యే ఎంపీ తాలూకులో పోతే ఫ్రీగా పోవచ్చు. దాంట్లో బండి అటు నువ్వు ఎమ్మెల్యే ఎంపీ తాలూకా నన్ను తక్కువ అనుకునేవా? మామా అమ్మవారు ఇచ్చిన ప్రసాద్ శరణ్కి ఒకటి, మీకొకటి. అంతే కలకద్దుకునేరా అంతే. మామా రోడ్డు మధ్యలో తెల్ల తెల్ల గీతలు వచ్చినాయి, ఏంది అవి? గ్యాప్ ఇచ్చినది అదేనా? అదే మామా. ఎవరి టైర్ కు వైట్ పెట్టేసుకునేసినది. అది పోతా అతికించుకుంటా పోతున్నది. అది ఒక దగ్గరికి పోదాం మామా. పద ఇది సేల్ చేసినట్టు ఏడోటి తెలిసిపోతాడు. పెయింట్ వేసుకుంటే పోతారా? ఇది రోడ్ అనుకుంటే ఏమనుకున్నాడు? ఓడే అనుకుంటా మామా. పద కొంచెం స్పీడ్ పడేది చీపిరా. ఈ డ్రైవర్ నిండా మోసమైన డ్రైవర్. 40 ఇలా సవారీ వచ్చిన మరి తోలుతాడు. టేస్ట్ ఇది మరుగుంటే మామా ఈ కంటైనర్ లో ఏముంటుంది మామా? ఏదో ఒక డౌట్ వస్తానే ఉంటది నీకు. అవును మామా. నేను పక్కన అడిగితే సరిపోయింది. ఇన్ని సందేహాలకి ఎవరు నీకు నివృత్తి చేసేది? దానికి మామ నీతో వచ్చింది నేనా? ఒకసారి అడుగు ప్రశ్న. మామా ఏంది మామ ఇన్నిసార్లు అడిగిపిస్తావు నన్ను? నాకే గుర్తున్నది. ఆ కంటైనర్ లో ఏముండదని. అవును మామా. పెద్ద పెద్ద ధనవంతులు ఉంటారు కదా, దాంట్లో దుడ్డు ఎత్తుకోపోతారు, డబ్బులు. జులై సినిమా చూడలేదా? దానికి ఏదో డౌట్ అడిగింది నిన్న. సరిపోయి చూడు. పెద్ద పెద్ద కంటైనర్ అంతా దుడ్డుగా పోతుంటుంది. ఏడన ఆపేసింది అనుకో, అది కూడా దుడ్డు ఉండే దాంట్లో గాలి తక్కువ ఉంటుంది. గమనించినవా? ట్రైన్లో గాలి కూడా తక్కువ చూడు. అవునా? అయితే నన్ను ఆపే దాన్ని పట్టుకొని డోర్లు అంతా ఓపెన్ చేసేసి తలుపు వేసుకునేస్తా, చచ్చిపోతా. లోపల 6 సెక్యూరిటీగా కూడా ఉంటారు. ఇక్కడ కాలుస్తారు, అల్లడి కాల్చు రాజు. నీకు పెట్టి ఎగిరి పడతావు. నీ కష్టానికి నువ్వు చూసుకోవాలా. అది ఓజుంటూ అటెండ్ ఎత్తుకొని పోతే అటెండ్ చేసుకుంటారు. నువ్వు సంపాదించిన దానికి నువ్వు కావులుగా. ఏంది ఏమున్నది? నెక్స్ట్ సందేహం ఏంది అడుగు. ఇంకేం రాలపో, వస్తుంది కానీ మామా. పెట్టి మామా ఏంది మామ ఒక లోటు పోతున్నది? పెద్ద పెద్ద కుయ్యలు కూడా కదా. ఎవరు అడగదు అనుకుంటావా? అవును మామా. నేను సమాధానం చెప్పను. ఏమే వాడి దగ్గరికి వచ్చింది. అన్నా ఏం కోయినవ్యా? అంత 15 రూపాయలకి ఎత్తుకొని పోతున్నది. అది సిండికేట్ సరుకు. బ్రాండ్ చూడల కింద అది సాధారణ బ్రాండ్. మామా మనం కూడా సిండికేట్ మెంబర్ లో జాయిన్ అయిపోతాం మామా. అప్పుడు నేను పుష్ప నువ్వే కేసవా. గుణనుకుంటా తెచ్చే. చెంగాలమ్మ తల్లి నూటకు తండాలమ్మా. 101 దాన్ని తిరిగి పెట్టలేవా? ఒకేసారి 101 అయిపోతుందా? నేను ఒక్కసారి పెడితే 101 దండం పెట్టినట్టు. తల్లి మా ఒకే ఒక రాకెట్ కూడా ఫెయిల్ రాకూడదు. అవునమ్మా. అన్ని సక్సెస్ చేసాయి. నువ్వు సూపర్ తల్లి. నువ్వు ఎంత సక్సెస్ చేస్తావు. మన ఇండియా పేరు ప్రపంచంలో మారు మోగుతున్నది. రాకెట్ నువ్వు అంతే సూపర్. అంతే అది నా టోల్ పెట్టేస్తున్నదే. దాంట్లో ఎమ్మెల్యే ఎంపీ తాలూకులో పోతే ఫ్రీగా పోవచ్చు. దాంట్లో బండి అటు నువ్వు ఎమ్మెల్యే ఎంపీ తాలూకా నన్ను తక్కువ అనుకునేవా? ఎట్టమావా? నేనే ఓటేసిన వాళ్ళకి. నేను కూడా వేసినా మామా. అప్పుడు నువ్వు కూడా ఎమ్మెల్యే ఎంపీ తాలూకా. అవునా? బండి ఒక్క రోజు కదా టోల్ కట్టుకున్నా పంపిలేదు మామా. ఇప్పుడు కూడా పంపిరు. ఊరికి మన ఆనందం అంతే. సూపర్ కూడా మామా. థియేటరా? అది ప్రభాస్ అనే థియేటర్. పేరా? ప్రభాస్ అనే థియేటర్. మన దేశంలోనే పెద్ద స్క్రీన్ ఉండేది ఆ థియేటర్ లోనే. ఒక 2 కిలోమీటర్లు ఉన్నా ఉండదురా, 1.5 ఉంటుంది. ఇది స్వర్ణముఖి నది. శ్రీకాళహస్తిలో కదా ఉండాల్సిందే అని డౌట్ రావచ్చు. శ్రీకాళహస్తి నుంచి ప్రవహించి ముత్యాలమ్మ తల్లి గుడి పరిసర ప్రాంతాల్లో కూడా ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది.
ఏంటి చెప్పింది? ఆడ లేకపోతే మొగలు బతకలేరని. నాట్లు కూడా మొగలు నాటుతున్నాం. అవును, కానీ మేము నాటలేము. మా మీద మేమే ఆధారపడి బతకగలం. మగాడనకలు ఆడదుండేది కాదు, ఆడ వెనకాల మొగడు ఉండే పరిస్థితులు మేము తీసుకొస్తాం. ఏం చెప్పావురా? అవును. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. నిజాలు మాట్లాడుకుంటే ముందు వాళ్ళ పాప నార్త్ సైడ్ చేస్తున్నారు బతుకు తెరుగు కోసం. ఎకరాకి ఇంతని ఛార్జ్ చేసి నాట్లు కూడా వాళ్ళని నాటుతున్నారు. ఫుడ్ వాళ్ళు తెచ్చుకుంటారు, ఎకరాకి ఇంతని తీసుకుంటారు అనమాట. ఎంత కష్టమో చూడండి. బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుంటారు. వచ్చేసింది ముత్యాలమ్మ తల్లి గుడి. శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానము. వచ్చింది మంచి ఎండలో వచ్చినామా, కాలు కాలిపోతుండ్లా, చెప్పులు వేరేసుకొని పోకూడదు కదా, కాళ్ళు కాలిపోతున్నాయి. ఈ ముత్యాలమ్మ తల్లి గుడి తూర్పు కనుపూరు గ్రామం, చిల్లకూరు మండలం, తిరుపతి జిల్లాలో ఉంది. ముందు నెల్లూరు జిల్లాలో ఉండేది. జిల్లాలు సపరేట్ చేసిన తర్వాత మన తిరుపతి జిల్లాలో నమోదైంది. ఇంకా అమ్మవారి ఆలయ చరిత్ర గురించి చూస్తే, బ్రిటిష్ కాలం నాటి నుండి కోట్లాది భక్తుల కోరిన కోరికలను తీర్చుతున్న తల్లి. సముద్రంలో తారసపడే గ్రామంలో పుట్టుశిలగా వెలసి భక్తులను అనుగ్రహిస్తున్న తల్లి. పూర్వం బ్రిటిష్ వారి కాలంలో బేరిశెట్టి అనే కులస్థులు ఈ ప్రాంతానికి సమీపంలోని సముద్ర మార్గం ద్వారా వ్యాపారాన్ని సాగించేవారు. అప్పుడు వాళ్ళ పడవకి వివిధ రంధ్రములున్న ఒక చెక్క పీట అడ్డుపడుతుంది. ఆ రంధ్రములన్నింటినీ పువ్వులతో ఒకటి చేసి చూడగా అమ్మవారి రూపం దర్శనమిస్తుంది. అప్పటి నుంచి అమ్మవారు ఈ గ్రామంలో పుట్టిశిలగా వెలసి ఈ ప్రాంతంలో ఎలాంటి అంటువ్యాధులు రానికుండా ప్రజలను కాపాడుతూ ఉంది. ఇక్కడ గొప్పగా చెప్పుకోవలసిన విషయం అమ్మవారి జాతర. ఏటా ఉగాదికి ముందు వచ్చే మంగళవారం నుంచి శుక్రవారం వరకు జాతరని అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఈ జాతరకి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. అందులో మేము కూడా ఒకరు. ఈ జాతర ముత్యాలమ్మ తల్లి అమ్మవారే స్వయంగా ఆమె కంటే ముందే ఈ గ్రామంలో వెలిసి ఉన్నటువంటి పోలేరమ్మ తల్లికి జరిపిస్తుంది. ఇంత గొప్ప జాతరకి మీరు కూడా హాజరవుతారని ఆశిస్తున్నాం. ఆలయ స్థలపురానికి సంబంధించిన మరింత వివరణ ఈ ఫోటోలో మీరు చూడొచ్చు. ఇప్పుడే ముత్యాలమ్మ తల్లి దర్శనం పూర్తయింది. ఆ దర్శనం ఎలా జరిగిందో చరణ్ చెప్తాడు. సూపర్ జరిగింది. అమ్మ పక్క పక్క పక్కన అవుతున్నావు మామ. మన వీడియోలు చూస్తుంటుందేమో. అవును, అమ్మవారు ఇచ్చిన ప్రసాద్ చరణ్కి ఒకటి, మీకొకటి. అంతే కలకద్దుకునేరా. అంతే. ఇప్పుడు చిన్నప్పుడు వచ్చినాం అనమాట ఇక్కడికి. ప్రతి ఏడాది ఇక్కడ జాతర చేస్తారు. చాలా అంగరంగ వైభవంగా చేస్తారనమాట. ఇక్కడ గుడి దగ్గర నుంచి దాదాపు 1-2 కిలోమీటర్లు బయట ఆపేస్తారు. మేము మా ఊరి దగ్గర నుంచి ట్రాక్టర్లోనే వచ్చేది. డొక్కు 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 డొక్కంట. ఇప్పుడు అవంతా గుర్తుకొస్తూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చి చూస్తే చాలా వరకు మారిపోయింది. ఈ గుడి గురించి మీకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తూ ఉన్నాము. చాలా పవర్ఫుల్ అమ్మవారు. బ్రిటిష్ కాలం నాటి నుంచి అమ్మవారు ఉన్నారు ఇక్కడ. చాలా చాలా పవర్ఫుల్ గుడి. మెట్ట మధ్యాహ్నం వచ్చిన చల్లగా ఉండదు. ఫస్ట్ టైం అమ్మవారి అనుగ్రహం. అవును, నేను ఫస్ట్ టైం దర్శనం చేసుకునేదే తెలుసా. చరణ్ ఇదే ఫస్ట్ టైం రావడం. నేను చాలాసార్లు వచ్చాను చిన్నప్పుడు వచ్చి తొక్కిసలాడ తప్పిపోయినా. అంతమంది జనాభా వస్తారు ఇక్కడికి. జాతర చాలా మహిమాత్మకంగా జరుగుతుంది. జాతర మనం మాట్లాడుతుంది దీని గురించి. జాతర జరిగిపోయిన తర్వాత వచ్చినాం, ఎందుకంటే మనుషులు తక్కువగా ఉంటారు కాబట్టి. చూడు, అనుమతి ఇచ్చింది పువ్వు కూడా ఓకే కరెక్ట్ అని. నువ్వే చేసింది బాగా. ఎక్కడికి పోయినా మన సబ్స్క్రైబర్లు మాత్రం వదలరు మనల్ని. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికి కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతకుముందు దిగినావు కదా ఫోటో, మళ్ళీ రెండోసారి వచ్చినాం ఫోటోకా. డబ్బులు అడిగి తీసుకోరా. ఫోటో తీసుకుంటారా? ఎక్కడ బాగున్నా. ఇప్పుడు పోలేరమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్దాం. మిట్ట మధ్యాహ్నమే అనుకుంటే ఇసుక కూడా ఒకటి, కాళ్ళు బొబ్బలెక్కిపోతాయి కన్ఫామ్. పోలేరమ్మ గుడికి వెళ్ళే దారిలోనే మనకి శివయ్య దర్శనమిస్తాడు. ఓం నమ శివయ్య అని దండం పెట్టుకునేసే అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదే పోలేరమ్మ తల్లి గుడి. పోలేరమ్మ తల్లి దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు భోజన దర్శనం. చల్లగా పొలాల మధ్యలో పచ్చని పొలాలు కదా ఇవి. ఎండిన పొలాలలో ప్రశాంతంగా తింటాము. ఓకే, ఇప్పుడు పంపకాలు ఎవరికి? నీకు నీకు నీకు
నాకు నీకు మజ్జిగ అదంతా మా కారాలే ఏది వస్తే సాంబార్ అంతలే ఒత్త మిరపొడి తినాలా. ఇది దైవ నిర్ణయం. మజ్జిగ వేసినారు ఫ్రెండ్స్. మొత్తం మజ్జిగ. ఇది దైవ నిర్ణయం. నీకు దగ్గర ఎత్తుకురా. నీకు రసము సాంబారు వత్తకొయంపు కూటు. ఇది మాకు ఇటు పెట్టరా. మొత్తం మజ్జిగ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది నేను ఉద్దేశపూర్వకంగా పంచలా. ఇది దైవ నిర్ణయం. నీకు మజ్జిగ నీకు మజ్జిగ నీకు మళ్ళీ మజ్జిగ. నాకు తినండి. అన్నం 60 రూపాయలకి అన్నం ఇచ్చినారు. ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకున్నాము. ఏం మాత్రం ఉంటుంది చూద్దాం. అన్నమా ఎలా ఉంది చరణ్? సూపర్ ఉంది. సూపర్గా ఉంది నిజంగానే. 60 రూపాయలకి ఎంత మంచి అన్నం ఇచ్చినా అన్నగారికి మా ధన్యవాదాలు. ఏసీలో తింటే కూడా ఇంత ఆనందం అనిపించదు. చల్లటి గాల్లో ఈ పొలాల మధ్య తింటాను అనమాట. కానీ పొలాలు కొంచెం పచ్చకుంటే బాగున్నాయి, ఎండిపోయాయి. ముల్లంగి ఎక్కడ ఎక్కువ పడుతుంది చెప్పు మచ్చా? కేరళ ముల్లంగి తోటలో. ఇదే బంగాళదుంప ఆడ ఎక్కువ పడుతుంది చెప్పా? ఇసుకలోనా ఆడని చెప్తారు. ఇసుకలోని బాగుంటుంది. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముత్యాలమ్మ తల్లి గుడి పరిసర ప్రాంతాలన్నీ ఇసుక ప్రాంతాలే కావడం వల్ల వేరుశెనగ పంటే ఎక్కువ పండిస్తూ ఉన్నారు. అందులోనూ స్ప్రింక్లర్లతో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని యూజ్ చేస్తున్నారు. దీని ద్వారా తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని పొందొచ్చు. ఇలాంటి ఎన్నో విషయాలని మేము తెలుసుకుంటూ మీకు తెలియజేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాము. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. అలానే ముత్యాలమ్మ తల్లి గుడి లొకేషన్ని కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాం. తప్పకుండా దర్శించుకోండి. ఓం శక్తి పరాశక్తి.